గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిందని మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి సత్యకుమార్. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆరోగ్య శాఖపై 6,500 కోట్ల అప్పులు చేశారని విమర్శలు గుప్పించారు. అన్ని శాఖలు అప్పుల్లో కూరుకుపోయాయని తెలిపారు. వాళ్ళని గాలికి వదిలేశారు, ఎవరు పట్టించుకోలేదు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కన్నా గారు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి, నా దగ్గర సమాధానం లేదు సార్, స్టెబిలిటీ లేదు. ఏం చెప్పాలా? 6,500 కోట్ల అప్పుతో నా ప్రస్థానం మొదలైంది ఆరోగ్య శాఖ మంత్రిగా. ఎవరన్నా వారసత్వంగా ఆస్తులు ఇవ్వాలా, మంచి ఆసుపత్రులు ఇవ్వాలా, మంచి డాక్టర్లు ఇచ్చుకోవాలా, కానీ మహానుభావుడు 6,500 కోట్ల అప్పు నా నెత్తి, అంటే కూటమి ప్రభుత్వం మీద ఆరోగ్య శాఖకు సంబంధించి పెట్టిపోయారు. అయితే దార్శనికత కలిగిన నాయకులు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కొట్టలు తీర్చే ప్రయత్నం